హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, చాలామంది నేమ్ కరెక్షన్ చేయించుకుంటున్నారు నా దగ్గర, ఇంకా చాలామంది న్యూమరాలజిస్టుల దగ్గర. అయితే ఆ నేమ్ కరెక్షన్ చేయించుకున్నది కోర్సులాగా రాసి కరెక్ట్గా దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఎవరికీ తెలియటం లేదు. 99% మందికి తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. మా కస్టమర్స్ కంటే నేను ఆల్రెడీ చెప్తుంటాను ప్రతి ఒక్కళ్ళకి. కానీ వేరే చోట చేయించుకున్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఎలా రాయాలని. నా ప్రాబ్లం, నా యొక్క సమస్య ఏంటంటే, అసలు వేరే చోట మీరు చేయించుకుందే కరెక్ట్ కాదు, ఇంకా మీరు ఎలా రాసినా ఉపయోగం ఏముంది అని చెప్తుంటాను. అయినప్పటికీ కూడా వాళ్ళకి అదో తృప్తి, కొంత డబ్బులు ఇచ్చాం కదండి, వాళ్ళు చేశారు కదండి, మరి రాయటం అన్నా కరెక్ట్గా రాసుకుంటామంటారు. సో ఇలా నా కస్టమర్స్ కోసం, నా దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకునే వారి కోసం, అలాగే ఇంకెవరికైనా ఇది గనక అవసరం అయిద్దనే ఉద్దేశంతో నేను దీన్ని సైంటిఫిక్ పద్ధతిలో ఎలా మీరు యూటిలైజ్ చేసుకోగలుగుతారు, ఎలా యూటిలైజ్ చేసుకుంటే లైఫ్లో తొందరగా గ్రోత్ వస్తుంది, ఆ చేంజ్ అనేది తొందరగా వస్తుంది అనేది ఈ వీడియోలో మీతో డిస్కషన్ చేస్తాను. జనరల్గా ఏంటంటే, అసలు నేమ్ కోర్సు ఎలా రాయాలి అనే దానికే ఒక సిస్టమేటిక్ని ఫాలో అవ్వట్లేదు ఎవరు. నేమ్ కోర్స్ ఎలా రాయాలంటే, ఎన్నిసార్లు రాయమంటున్నారో అది మీ హార్మోనీలో ఉండాలి, ఎన్ని రోజులు రాయమంటున్నారో అది కూడా మీ హార్మోనీలో ఉండాలి. ఇది ఒక కోర్సు అయితే ఇలాంటి కోర్సులు ఎన్ని రాయాలి అనేది కూడా మీ హార్మోనీలో ఉండాలి. ఇవన్నీ లేకుండానే 23 రాయల్ నెంబరు, 32 మంచి నెంబరు, ఇంకోటి కింగ్ నెంబరు అని ఆ పుస్తకాల్లో చూసి అదే బిల్డప్తో పెట్టేస్తుంటారు, జీవితాలు పాడు చేస్తూ ఉంటారు. అది రైట్ కాదనమాట. సో ఇదొక అంశం. ఇది మన దగ్గర 14 డైమెన్షన్స్లో కరెక్షన్ చేసుకునే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇక పోతే దీన్ని ఎలా రాయాలి అంటే న్యూమరాలజీ కోర్స్ అనేది మీకు అప్డేట్ అవ్వాలంటే, మీ లైఫ్కి అది అడాప్ట్ అవ్వాలంటే, ఉపయోగపడాలంటే, మీకు గ్రోత్ రావాలంటే, మీ లైఫ్ చేంజ్ అయ్యి మంచి ఫ్రూట్ఫుల్ లైఫ్ రావాలంటే మీరు చేయాల్సిందంటే, ఫస్ట్ వన్ కోర్స్ రాయడంలో ఫస్ట్ వన్ ఏంటంటే, డైలీ ఒకే టైముకు రాయాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఒకే టైముకు రాయాలి. అది మీ ఇష్టం. టైము ఎప్పుడు ఉండాలి? ఆ టైము ఎర్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లోపు ఉండాలి. అంటే సూర్యుడు రైజింగ్ అవుతూ మరలా సెట్ అంటే అస్తమించేయటం మొదలు పెట్టడానికి ముందు, అది ఎప్పుడంటే మిట్ట మధ్యాహ్నం లోపు అనమాట. ఇది ఒక టైం తీసుకోవాలి, ఆ టైమే మెయింటైన్ చేయాలి. ఉదాహరణకి 7 తీసుకున్నారనుకోండి, డైలీ 7కు రాయాల్సిందే. మహా అయితే 2 నిమిషాలకు ఓకే అండి. అంటే 7 గంటల 2 నిమిషాలు, 6 గంటల 58 నిమిషాలు. 2 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు, 2 నిమిషాలు తక్కువైనా పర్లేదు. కానీ అంతకు మించి 1 నిమిషం డిలే అయినా కూడా, ఎక్కువైనా తక్కువైనా అది పనికి రాదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే, మీరు కోర్సు రాసే టయానికి ఎలా ఉండాలంటే, కంప్లీట్లీ పరిశుభ్రంగా ఉండాలి. అంటే లోపల బయట, అంటే మీ యొక్క కాలకృత్యములు తీర్చుకోవాలి, అలాగే బాగా స్నానం చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే రాయాలి. అంతేకాకుండా మీరు రాసే టైము కల్లా ఎలాంటి ఆహారము తీసుకోకూడదు. అంటే ఘన పదార్థం తీసుకోకూడదు, ద్రవ పదార్థం తీసుకోవచ్చు. అది వాటరు, అలాగే టీ లాంటివి. వాస్తవంగా అయితే టీ లాంటివి తీసుకోకుండా రాస్తేనే మంచిది, కానీ ఈ కాలంలో అది చాలా నెసెసిటీ కదా. ఓకే, అంతవరకు ఓకే. కాబట్టి ఘన పదార్థం తీసుకోవాలి. అంటే మీరు ఎప్పుడు పెట్టుకోవాలి రాయటం? టిఫిన్ చేయటానికి ముందే పెట్టుకోవాలి. ఇక మూడో పాయింట్ ఏంటంటే, డిస్టర్బ్ అవ్వకూడదు. అది రాస్తున్నంతసేపు డిస్టర్బ్ అవ్వకూడదు. అంటే ఏదన్నా ఫోన్ రింగ్ అయ్యి ఆ ఫోన్ తీసుకోవటం కానీ, లేదా ఎవరన్నా డోర్ కొట్టి మీతో మాట్లాడటం కానీ, మీ ఇంట్లో వాళ్ళే మీతో మాట్లాడటం కానీ. అందుకు మీరు ఏం చేయాలి? ఒక లోన్లీ ప్లేస్లో కూర్చోవాలి. 3-4 గదులు అనుకోండి, చివరి గదిలో కూర్చొని తలుపేసుకోవచ్చు. లేదా దేవుడి ప్లేస్లో కూర్చోవచ్చు. దేవుడి ప్లేస్లో ఎవరు డిస్టర్బ్ చేయరు కాబట్టి అక్కడ కూర్చోవచ్చు. లేదా దూరంగా పొలాల్లోకో ఎటు చెట్ల కిందకి వెళ్ళి ఆడ కూర్చొని రాయొచ్చు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయని దగ్గరే
రాయాల్సి ఉంటుంది. ఇది 3వ పాయింట్. ఇక 4వ పాయింట్ ఏంటంటే మీరు రాసేది కంప్లీట్లీ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఒక్కొక్క అక్షరం రాసుకుంటూ దాన్ని చదువుకోవాలి మనసులో కానీ పైకి కానీ. రాజా ఉందనుకోండి, ఆర్, ఏ, జే, ఏ, ఇలా రాజా రాసి మొత్తం కంప్లీట్ అవగానే పేరంతా చదువుకోవాలి. మళ్ళీ రాజా, అది పైకి చదువుకోవచ్చు, మనసు చదువుకోవచ్చు, కానీ సిస్టమ్ అది అనమాట. అది ఖచ్చితంగా మీరు ఫాలో అవుతూ దాన్ని మనన చేసుకుంటూనే ముందుకెళ్ళాలన్నమాట. ఇది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 5వ పాయింట్ ఏంటంటే మరి మీరు ఎప్పుడైనా జర్నీలో ఉన్నా, ఒకవేళ జర్నీలో ఉన్నారు అంటే ప్రయాణంలో ఉన్నారు, లేదా చుట్టాల ఇంటి దగ్గర ఉన్నారు. చుట్టాల ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన ఇంట్లో లాగా స్నానాలు అవన్నీ చేయటం కుదరదు. అలాంటప్పుడు ఏం చేయాలి? కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తిన కోసం నీళ్లు చల్లుకొని చేయొచ్చు. ఇదే మనం దేవుడి దగ్గర కూడా చేస్తాం. మీకు గుర్తుందో లేదో, స్నానం చేయకుండా గుడికి వెళ్తే ఏం చేస్తాం? కాళ్ళు చేతులు కడుక్కొని పైన ఇలా చల్లుకుంటాం. అంటే విశ్వానికి అర్థమవుతుంటుంది, నో ప్రాబ్లం, అలా చేయొచ్చు. లేదు మీరు జర్నీలో ఉన్నారు, సొంత వెహికల్ అనుకోండి, ఆ టైంకి ఆపి రాయండి. లేదు ఒక బస్సో ట్రైన్ అనుకోండి, బస్సులో ఉంటే బస్సులో, ట్రైన్లో ఉంటే ట్రైన్ రాయండి. మీరు అందంగా రాయని అవసరం లేదు, నీట్గా రాయని అవసరం లేదు. రాసామా లేదా అన్నదే ముఖ్యం అన్నమాట. ఓకే, అలా చేయాలి. ఈ విధంగా ఇన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు కోర్సు రాయాలి. ఇక ఈ కోర్సు రాసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ ప్రాబ్లం అవసరం లేదు. అంటే ఆడవాళ్ళ ప్రాబ్లంతో ఇబ్బంది లేదండి. ఆ 3 రోజులు దాని గురించి ఇబ్బంది. ఇది డివైన్ కాదు, ఇది సైంటిఫిక్, కాబట్టి నో ప్రాబ్లం. మీ బంధువుల్లో ఎవరైనా చనిపోయినా ఆపన అవసరం లేదు. మీ ఇంటి పక్కనే ఎవరైనా చనిపోయి డెడ్ బాడీ పడుకోబెట్టినా ఆపన అవసరం లేదు. కాకపోతే వాళ్ళ ఆ గొడవ ఏడుపులు అయ్యి వినపడినంత డీప్గా లోపలికి వెళ్ళి మీరు రాసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఇది కోర్సు రాసే విధానం. ఒక కోర్సు అయిపోయాక ఒక కోర్సు ప్లేన్గా రాయాలి. మరి ఎంత టైం రాయాలి మీరు అంటే, మరి మొదలుపెట్టే టైము ఒకే టైము, కానీ ఎంత టైం రాయాలి? మీరు 50 సార్లు రాయాలనుకోండి, -5, 45 నిమిషాలు మినిమం రాయాలి. అంటే టైం 45 నిమిషాలు తగ్గకూడదు. అదే ఇప్పుడు 32 సార్లు అనుకోండి, -5, 27 నిమిషాలు రాయాలి. అంటే మీరు కోర్సు ఎన్నిసార్లు రాయాలో అందులో 5 నిమిషాలు తీసేసి మిగిలిన నిమిషాలంతసేపు రాయాలి. ఓకే, అప్పుడేమవుద్దంటే అలా రాయడం వల్ల ఏమవుద్దంటే మీరు పర్ఫెక్ట్గా రాసినట్టు అవుద్ది. అలా పర్ఫెక్ట్గా రాసిన తర్వాత ఒక కోర్స్ అయిపోయాక 2వ కోర్సుతో పాటు మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ అలా 2వ కోర్సు అయిపోయాక 3వ కోర్సుతో పాటు కలర్ థెరపీ చేయాల్సి ఉంటుంది. ఈ 3 అయితేనే మీకు ఆ న్యూమరాలజీ ప్రకారం మీరు కరెక్షన్ చేసుకున్నటువంటి ఆ ఎఫెక్టివ్ అనేది మీకు పాజిటివ్గా మీ మీద చూపిస్తుంది. కానీ ఇవన్నీ కాకుండా కేవలం నేమ్ రాశాని దాన్ని తలా తోక లేకుండా రాసి నేను రాశాను మీరు సంకలెగరేసుకున్నారనుకోండి, కుదరదండి. అది రాసినట్టు కాదు, అది మంచి కంటే చెడు ఎక్కువ జరిగిద్ది. మీకు ఈ విషయాలు చెప్పరు ఎవరు. ఎందుకు చెప్పరంటే రేపటి రోజున నాకేమీ జరగలేదంటే నువ్వు బాగా రాయలేదని నీ మీద నెపమేయచ్చు, అందుకే చెప్పరు. అదే ఇప్పుడు నేనున్నా అనుకోండి, నా కస్టమర్స్తో డైలీ వాళ్ళు రాసింది నాకు వాట్సాప్లో పెడతారు. నేను చూసి బాగా రాయకపోతే వాళ్ళకి ఫోన్ చేసి, సార్ మీరు బాగా రాయలేదండి, మీరు బాగా రాయండి అని రాపించుకుంటాను. ఎందుకంటే వారికి, మన కస్టమర్స్కి వారికి ఉండే పనులు వాళ్ళకు ఉంటాయి. మనమే బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకొని మనమే వాళ్ళకి సజెషన్ ఇస్తుండాలి. మనం అలా చెప్తున్నప్పుడు ఏంటంటే, అయ్యో సార్ కూడా చెప్పారే, సార్ చెప్పినా కూడా రాయకపోతే ఎట్లా అని బాగా రాస్తారు. అలా రాయటం వల్ల వారి లైఫ్ బాగుంటుంది. అదే ఇప్పుడు వాళ్ళు మనం పట్టించుకోకుండా ఉండి ఎప్పుడు మనం బిజీ అంటూ చెప్పి ఉండి రేపు వాళ్ళకి ఏమీ జరగలేదనగానే నువ్వు బాగా రాయలేదని మనం ఎస్కేప్ అయితే ఎట్లా? అట్లా అవ్వకూడదండి. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఈ సిస్టమేటిక్లో రాయాలి. అయితే ఇక్కడ ఎందుకు మీకు ఇది వర్తిస్తుంది, మరి రాస్తే ఎందుకు మీకు మేలు కలుగుతుంది, ఎందుకు మీకు పాజిటివ్ వస్తుంది, దీని వెనకున్న సూత్రం ఏంటి అంటే, మన మహర్షులు తపస్సు చేశారు, అది ఫార్ములా. మన నాయనమ్మలు రామకోటి రాశారు, అది ఫార్ములా. మన మహర్షులు తపస్సు ఎట్ట చేశారు? ఒక లోన్లీ ప్లేస్లో కూర్చొని ఓం నమః శివాయ అంటూ ఏకాగ్రతతో చేశారు. దానివల్ల ఏమైంది? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే అక్కడ దేవుడు కాదండి ప్రత్యక్షమైంది, పాజిటివ్. ఇప్పుడు మీకే అర్థం అవ్వట్లేదు నేను చెప్తుంటే, అంటే ఒప్పుకోలేకపోతున్నారు. మరి ఆ టైంలో ఒక 70-80 సంవత్సరాల క్రితం మన వాళ్ళు ఒప్పుకుంటారా? అందుకే మన పెద్దలు దేవుడు అని చెప్పారు. ఓకే, పాజిటివ్
అలాగే మన నాయనమ్మలు శ్రీరామ 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 అని రామకోట రాస్తుంటే వాళ్ళ మంచి పాజిటివ్ వచ్చి వాళ్ళ కూతుర్లు కొడుకులు మనవలు బాగుండేవాళ్ళు, హ్యాపీగా వాళ్ళు చివరి దశలో సంతోషంగా చూసేవాళ్ళు. అదే ఫార్ములా మీ జన్మ వైబ్రేషన్లో 14 డైమెన్షన్స్లో చేయబడిన మీ పేరుని మీరు రాస్తూ మీరు పాజిటివ్ తెచ్చుకుంటున్నారు. ఓకే, క్లియర్ కదా? ఇందులో ఏ మాయ లేదు, మంత్రం లేదు, సైన్స్ ఓన్లీ. ఓకే, మరి అది విశ్వానికి ఎలా కనెక్ట్ అవుద్ది? చాలా ఈజీ. ఇప్పుడు కేబుల్ నెట్వర్క్ ఉంది హైదరాబాద్లో కేబుల్ నెట్వర్క్ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఒక తాత్కాలిక శాటిలైట్ని పైకి పంపిస్తారు, ఉపగ్రహాన్ని. వీళ్ళు జబర్దస్త్ ప్రోగ్రామ్ చేస్తూ ఒక ట్యూన్ చేస్తారు, ఆ ట్యూన్ అక్కడికి వెళ్ళిపోయింది. అయితే ఎంత వేగంగా వెళ్ళిపోయింది? అది అనుదారి తరంగ రూపంలో వెళ్ళిపోయింది. ఎంత వేగంగా వెళ్ళిపోయింది? ఒక సెకండ్లో 1,00,000 వంతు వేగంతో వెళ్ళిపోయింది. మన మెదడు గుర్తించలేదు. వెళ్ళిపోయి ఏం చేస్తుంది? టోపోస్టాటో అయిన వారం దాటుకుని భూమి కక్షలో ప్రవేశించి మన సెటప్ బాక్స్ ద్వారా మన ఇంట్లో టీవీలోకి వచ్చింది. అందుకే కదా హైదరాబాద్లో లైవ్ ప్రోగ్రామ్ చేస్తుంటే వితిన్ సెకండ్స్లో ఎందుకు వస్తుంది? ఇదే కారణం. మరి ఇలాంటప్పుడు మన నేముని మనము ఏకాగ్రతతో మంచి దీక్షగా మాట్లాడుతూ రాసుకుంటాం వల్ల అదేమవుతుంది? మనకి మన సొంత శాటిలైట్స్ ఉన్నాయి కదా, దాని గురించి ఒక వీడియోలో ఉంటుంది చూడండి. ఆ శాటిలైట్కి వెళ్తుంది. అదే విశ్వం అంటే అక్కడి నుంచి ఏమవుతుంది? ఆ ట్రోపోస్టాట్ అయిన వాళ్ళు దాటుకొని మన మెదడు అనే సెటప్ బాక్స్ దాన్ని స్వీకరిస్తుంది. దట్ ఈజ్ పాజిటివ్. ఈ విధంగా మీ లైఫ్లో గ్రోత్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా రాయాలండి. ఎవరికైనా తెలియపోతే తెలుసుకోండి. ఒకవేళ దీన్ని ఇది మీతో రాపిస్తూ మిమ్మల్ని మా యొక్క కండిషన్లో ఉంచుతూనే మీకు మంచి లైఫ్ వైపు మిమ్మల్ని నడిపించాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఎక్కడ నేమ్ కరెక్షన్ చేయించుకున్నా పర్లేదు, అంతా వేస్ట్. కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ 14 డైమెన్షన్స్లో మీ నేమ్ కరెక్షన్ చేయించుకోండి. నేను మిమ్మల్ని ఫాలో అయ్యేలా చూసుకోండి. ప్రతి విషయాన్ని నాతో మీరు డిస్కషన్ చేస్తూ ముందుకెళ్ళడానికి సిద్ధపడండి. ఓకే, ఇది వీడియోలో టాపిక్. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దామండి.